ఏమైందంటే మాము నీకు విషయం చెప్పనా. ఒకప్పుడు పాపమేమో ఇప్పుడు గిన్నించుకోవడానికి అయితే పెళ్ళి కాకముందు అనమాట. శివరాత్రికి గుడికి వెళ్దామని చెప్పి ఉదయాన్నే అప్పుడు మనకి ఏ పనులు ఉండవు కదా, చెప్పులు తోమాలి, అవి చేయాలి, ఇది చేయాలని. అయితే పొద్దున్నే లేచి తయారైపోయి గుడికి వెళ్దామని గుడికి కొలసంకి కింద దిగితే అమ్మ ఎక్కడికి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను కదా. గుడికి వెళ్ళే దారిలో ఎక్కడికి వెళ్తున్నాను చాలామంది అడిగారు. గుడికి వెళ్తున్నాను కదా, అదే గుడికి వెళ్దాం అనుకున్నాను. గుడికి వెళ్ళాను కదా, గుడి దగ్గరికి వచ్చాను. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత గుడికి వెళ్తున్నాను కదా, గుడికి వచ్చానా అని మళ్ళీ చూసుకున్నాను. గుడికి వెళ్దామని అదే ఆ రోజు శివరాత్రి అందరూ గుడికి వెళ్తారు కదా, నేను కూడా గుడికి వెళ్దామని చెప్పి గుడి దగ్గరికి వచ్చాను. అందుకని గుడి దగ్గరికి వచ్చాను కదా, గుడికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారని గుడికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్దామా అని అన్నీ ఆలోచించుకుంటున్నాను. అంటే గుడికి వచ్చాను కదా, మనం గుడికి వచ్చాం కదా, మనం ఏం పట్టుకెళ్ళాలా అని ఆలోచించుకుంటే కొబ్బరికాయలు కనబడ్డాయి. కొబ్బరికాయలు వెళ్తున్నానండి, అమ్మ గుడికి వెళ్తున్నావా అన్నాడు. గుడికి వెళ్తున్నానండి, గుడికి వస్తున్నానే కొబ్బరికాయలు కొనుక్కున్నాను వచ్చానండి అని చెప్పి మళ్ళీ అవును కదా నేను గుడికి వెళ్తున్నాను కదా, పాలాభిషేకం చేపిస్తే బాగుంటుంది కదా ఇవాళ అని చెప్పి గుడికి వచ్చాను. గుడికి వచ్చిన తర్వాత సర్లే అని చెప్పేసి గుడికి వచ్చాను కదా. గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇటుపక్కేమో వినాయకుడి గుడి ఉంది, అటుపక్కేమో స్వామి గుడి ఉంది. ఏ గుడికి వెళ్ళాలి అర్థం కానీ మధ్యలోనేమో శివాలయం ఉంది. ఏ గుడికి వెళ్ళాలి, నేను ఏ గుడికి వెళ్దామని వచ్చాను, గుడికి వెళ్ళాలని కదా వచ్చాను. ఇక్కడే 3 గుళ్ళు కనపడుతున్నాయి. ఏ గుడికి వెళ్ళాలి, ఏదో గుడికి వెళ్ళాలి కదా. అయితే అప్పుడు పంతులు గారిని అడిగితే ఏ గుడికి వెళ్ళాలి, గుళ్ళోకి వచ్చి ఏ గుడికి వెళ్ళాలంటే పెట్టామో గుడికే వెళ్ళాలంట. ఏ గుడికి వెళ్ళాలి, ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయి కదా, ఏ గుడికి వెళ్ళాలి, ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్ళు, తర్వాత శివాయనికి వెళ్ళు, ఆ తర్వాత స్వామి గుడికి వెళ్ళు అన్నారు కదా అని చెప్పేసి ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్ళాను. వినాయకుడి గుడికి వెళ్తే అక్కడ అందరూ ముట్టుకెళ్ళి ముట్టుకుంటున్నారు. గుడి ముందు గుడి చుట్టూ తిరుగుతున్నారు. గుడి దగ్గర నుంచొని గుడిలో ఉన్న దేవుడిని దండం పెట్టుకుంటున్నారు. ఏం చేయాలి మరి, నేనేం చెయ్యాలా అని చెప్పి ఇలా కాదని చెప్పి మనం శివ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి శివ దగ్గరికి వచ్చాను. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈ గుడి కాన్సెప్ట్లో ఆ రోజు నేను ఉపవాసాన్ని స్టార్ట్ చేసి 108 ప్రదక్షిణలు చేసి ఉపవాసం మొదలుపెట్టాను అనమాట. ఉపవాసం మొదలుపెట్టిన తర్వాత ఉపవాసం ఉండాలి కదా, రోజంతా ఉపవాసం ఉంటే నా ఆకలి ఎవడ తీరుతాడు, అందుకే ఉపవాసం ఉన్నాను శివని అడుగుదామని. సరే అని చెప్పి ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి 108 ప్రదక్షిణలు చేసి ఉపవాసం చేస్తున్నాను శివయ్య అని చెప్పి దండం పెట్టుకొని ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఉపవాసం ఉన్నాను అంతే తప్ప శివుడిని మాత్రం తలుచుకోవట్లేదు. అందుకే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను, అలాగే ఉపవాసం ఉంది. అందులో ఒక అతను అన్నాడు, ఉపవాసం ఉండి భోజనాన్ని జపించే కన్నా కడుపు నిండా తినేసి ఆ శివయ్యని జపించుకోవడం మంచిది. దిక్కుమాలి వాళ్ళారా ఉపవాసం చేస్తారా మీరు, ఎంతసేపు ఏం వండుకుంటున్నారా, ఎదుటోళ్ళు ఏం తింటున్నారా అన్న దాని మీదే ఉంటారు. అది కాదు కానీ శుభ్రంగా కడుపు నిండా తినేసి ఆ శివయ్య ముందు కూర్చొని జపమాలు ఇచ్చుకుని జపం చేసుకుంటారు ఎడవల్లారా అని చెప్పారు. ఇది గుడికి వెళ్ళే కాన్సెప్ట్.